చెరువు, ఇటువైపు లక్ష్మణ చెరువు. మీ నాయన తప్ప తప్ప ఆస్తులు ఇక్కడ నుంచి కంటికి కనపడేంత వరకు ఆస్తులుండే మా దగ్గర. యాత్రలన్నీ మన ఆస్తులు అనే భూములు ఇవన్నీ అవురా తలారి పై చంప చెరువు మదనపల్లి కూడా నువ్వు ఇది మొదలపల్లె ఏం సీటీలు గడిచి అయింది జరుగుతులే పద్దనేకే వాళ్ళు 18 ముంగీసులు పడినాయంట. చెరువులకు కొరికలేస్తున్నాయి. నా చేతం ఎందుకు చాలా మట్టంగా కనిపిస్తున్నది? ఏమో నాకు ఈ చేతం అంటే నా పెద్ద కొడుకున గోవిందుడికి అప్ప చెప్పా. అయితే ఇలా చేతం మట్టం కారణం ఏమంటావు? తక్షణమే అంటాం వెళ్ళి నా పెద్ద కొడుకు వెంకటరెడ్డిని చేతం అడిగి సాచుకురా. ఎవరినే? నా పెద్ద కుమారు వెంకటరెడ్డి గోవిందరెడ్డిని బై మిస్టేక్. సరే చిన్న ఎదుర్కో భయపడి నెక్కర్లో ఓచలు పోసుకుంటే మీ నాయనకి గాడిదలు వచ్చలు పోయివా 2800 గాడిదలు లీటరు మోకాలు నొప్పులకు మేలంటే పో సుక్క తాగితే సంవత్సరం ముందు ముట్టుకోవంట. నేనా తిప్పారెడ్డి బాగా చూస్తాడంట గట్టిగా ఇష్టోళ్ళకే నీకు నాకు అతలేపా. సూర్యుని జబిల్లి వాటేసుకుంటే మేఘల మెరుపు వాటేసుకుంటే మెగాస్టార్ వాడర్రే వెల్లువయ్యా వెల్లువయ్యా మళ్ళా రాకుంటే నా ఇష్టం బాపర్ నా కొడుకు మలకల్చర్ దగ్గర పంతలపల్లి సంఘమిత్ర గ్రూప్ లీడర్ ఆటోళ్ళకి 3 గ్రూపులకి డబ్బులు ఇచ్చినట్టు ఊరు ₹1 కట్టిన 2,70,000 కడతాను వడ్డీ తనకల్లి బ్యాంకులో ఈతాకు వచ్చి రాకుంటే చూపించుకో తప్పుడు నా కొడుకు పెండ్లాం కమ్మలు కూడా పదవి పట్టేది. గాలి వానలో వాన నీటిలో పదవ ప్రయాణం అన్నప్పుడు నిలిపేళ్ళ నేర్చుకో. ఏం వచ్చింది ఫస్ట్ నీకు చెప్పండి రా చిన్నగిరెడ్డి రంగు వేసుకోపరా ఊళ్ళంతా ఆడలేము మండవు పెద్దమ్మా ఇంత బిర్యానీ పేసి వచ్చేసివా ఇంటికి యాడికి బలి తెలిసి నీకు అట్లే కదా పనులు ఎరిగిపోయినది నీకు. మరి రావురెడ్డి గారి చేద్దాలు చూడక మట్టంగా ఉన్నాయి. అలాగే ఏమైనదో కనుక్కొనొచ్చింది కాక. రెడ్డి మాటలు వాళ్ళకి ఇచ్చారా